హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి కోకోనట్ కుకీస్ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ మైనా. ఇది మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ సహాయంతో కూడా బాగా మెల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ పంచదార పౌడర్ కూడా మనకు బటర్ తోటి కలిసిపోయేసి బాగా మంచి కలర్గా ఒక క్రీమీ టెక్స్చర్లో తయారైపోతుందండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు మైదా, ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. ఈ రెండు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు పాలండి, మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఈ మొత్తము బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు చేతితోటి ఇలాగా మొత్తము మనము చపాతీ పిండి కలిపినట్టుగా కలిపేసేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజులో పిండి తీసుకొని మనము రౌండ్ చేసి ప్రెస్ చేసామంటే మనకు కుకీస్ షేప్ వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి రాసేసి దానిపైన మళ్ళీ మైదా పౌడర్ చల్లాలి. మనకు కుకీస్ అని అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం చేసినటువంటి కుకీస్ ఉన్నాయి కదండి, ఈ డెసికేటెడ్ పౌడర్ కొద్దిగా పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇలా డిప్ చేసేసి తీసుకోవాలి. ఈ కుకీస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఇంట్లోనే మనము ఓవెన్ లేకపోయినా కానీ స్టవ్ పైన పెట్టేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. పైన వచ్చేసి క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా బాగుంటాయండి. స్వీట్ షాప్లో దొరికే ఈ క్రంచీ కుకీస్ని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాండ్లో సాల్ట్ అండ్ స్టాండ్ పెట్టేసి ఫ్రీ హీట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్ ఇందులో పెట్టేసేసి మూత పెట్టేద్దాము. ఇదిగోండి, 15 మినిట్స్ తర్వాత మన కుకీస్ రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో సర్వ్ చేద్దామండి. ఇదిగోండి, మనము ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసిన కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా కుకీస్ని రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.